సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. మున్సిపల్లో 100 రోజుల ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు. తాండూరు మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి. పదవీ విరమణ పొందిన తాండూరు ఎస్ఐ మహిపాల్ రెడ్డి ఘనంగా సన్మానించిన డిఎస్పీ బాలకృష్ణారెడ్డి. ప్రైవేట్ పాఠశాలల్లో నుండి ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన విద్యార్థులు కానీ మరుగుదొడ్లు లేవని విద్యార్థుల ఆవేదన. తాండూరు పట్టణ ప్రధాన వీధుల్లో కవాతు నిర్వహించిన భద్రతా బలగాలు. దేవాలయాల అభివృద్ధి కోసం కృషి ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు గుర్తింపేది రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సభ్యులు రమేష్ మహారాజ్ ఆవేదన. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలి ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. పటేల్ చింతా తాండాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఎమ్మెల్యే ఘనంగా స్వాగతం పలికిన తాండా వాసులు. బషీరాబాద్ పిఎస్సిఎస్ కార్యాలయం ముందు మొక్కలు నాటిన చైర్మన్ మరియు డైరెక్టర్లు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు మున్సిపల్ పరిధిలో 100 రోజుల ప్రత్యేక కార్యక్రమం కొనసాగుతున్నదని మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి తెలిపారు. వర్షాకాలం ప్రారంభం సందర్భంగా మున్సిపల్లోని 36 వార్డుల్లో ప్రతిరోజు ఒక్కో వార్డులో పలు విషయాలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని కమిషనర్ తెలిపారు. ఇంటి పరిసర ప్రాంత పరిశుభ్రత, మురికి కాల్వల నిర్వహణ, తడి చెత్త, పొడి చెత్త తదితర విషయాలపై అవగాహన కల్పించనున్నామని కమిషనర్ తెలిపారు. మున్సిపల్లో కార్మికుల పారిశుద్ధ్య సామాగ్రి కొనుగోలులో సుమారు 50 లక్షల అవినీతి జరిగిందని కొందరు ఆరోపిస్తున్నారని ప్రశ్నించగా 44 లక్షలతో మున్సిపల్ కార్మికుల కోసం నూనె, చీపురులు, దుస్తులు తదితర వస్తువులు కొన్నామని, తెలంగాణ రాష్ట్రంలోని 150 మున్సిపాలిటీలలో ఎలా కొనుగోలు చేశారో అలాగే ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేసినట్లు కమిషనర్ తెలిపారు. వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్, మున్సిపల్ ప్రత్యేక అధికారి సుధీర్ సూచన మేరకే 44 లక్షల సామాగ్రిని కొన్నట్లు, ఇందులో ఎలాంటి అవినీతి జరగలేదని అన్నారు. తాండూరు పట్టణంలోని ప్రధాన రోడ్డుకు ఇరువైపులా మురికి కాల్వలపై ఉన్న ఆక్రమణల తొలగింపు కొనసాగుతున్నదని, అందుకు తాండూరు పట్టణ ప్రజలందరూ సహకరించాలని కమిషనర్ తెలిపారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తాండూరు పట్టణంలోని హోటళ్లలో, రెస్టారెంట్లలో, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో అపరిశుభ్రంగా ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని, వారికి 3-4 రోజుల సమయం కేటాయించామని, వాటిని శుభ్రపరచుకోవాలని, లేదంటే తిరిగి హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, రెస్టారెంట్లను తనిఖీలు నిర్వహించి భారీగా జరిమానా విధిస్తామని, లేదంటే పూర్తిగా వాటిని మూయించి వేస్తామని మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి తెలిపారు. తాండూరు పట్టణంలో సుమారు 2200 వ్యాపార సంస్థలకు ట్రేడ్ లైసెన్సులు పెండింగ్ లో ఉన్నాయని, ప్రతి ఒక్కరూ ట్రేడ్ లైసెన్స్ రుసుము చెల్లించాలని కమిషనర్ వ్యాపారస్తులకు సూచించారు. భాగంగా ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు వర్కర్స్ అందరికి కూడా బట్టలు, చెప్పులు, కొబ్బరి నూనెలు, సోప్స్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో భాగంగా మనము ఆప్కో గవర్నమెంట్ ఏజెన్సీ ద్వారా మనము ఆ మెటీరియల్ సప్లై చేయట కొరకు స్పెషల్ ఆఫీసర్ అప్రూవల్ తీసుకొని మనం మెటీరియల్కు సప్లై ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇది అది దాదాపు 44 లక్షల మెటీరియల్ దాకా ఉంటుంది. ఆ మెటీరియల్ కూడా ప్రభుత్వము సప్లై ఏదైతే ఉందో ఆ సప్లై ద్వారానే తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో ఏదో కరెక్షన్ జరిగింది, ఏదో కరప్షన్ చేస్తున్నారు, 50 లక్షలు ఎవరో తిన్నారు అనేది ఈ మధ్యలో చాలా మంది మాట్లాడుతున్నారు. అది ఓపెన్గా ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వవలసిన మెటీరియల్ ఇవ్వడానికి మాత్రమే మనం తీసుకుంటున్నాం. ప్రభుత్వ సంస్థ ద్వారానే కొనుగోలు చేస్తున్నాం. కాబట్టి అలాంటిది ఎక్కడ కూడా జరగడానికి వీలు లేదు. ఈ ప్రాసెస్ అనేది మన ఒక మున్సిపాలిటీ కాదు, 150 మున్సిపాలిటీలలో, అన్ని మున్సిపాలిటీలలో ఇదే ప్రొసీజర్ ఉంటుంది, అదే ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి ఆ ప్రాసెస్ను మనం వ్యతిరేకించడానికి వీలు లేదు. అది కాదని ఇంకో రూట్లో మనం చేయడానికి కూడా వీలు లేదు. కాబట్టి మన ఇష్టం వచ్చిన వాళ్ళకు ఆర్డర్ తెచ్చుకొని వితౌట్ టెండరు ఇచ్చుకోవడానికి అట్లా లేదు. ప్రొసీజర్ మాత్రం గవర్నమెంట్ ఏజెన్సీలు సప్లై చేస్తాయి. గవర్నమెంటు ఆదేశాల మేరకే అదంతా సప్లై తీసుకుంటున్నాం. కాబట్టి ₹1 కూడా ఎక్కడ కూడా ఫ్రాడ్ జరగడానికి వీలు లేదు. ఇది అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే ఈ 100 రోజుల ప్రణాళికలో భాగంగా మనము ప్రతిరోజు ఒక వార్డులో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. ఆ అవేర్నెస్లో చెత్త సేకరణ విషయం కానీ, అంటు రోగాల విషయాలు కానీ, మహిళా సంఘాలకు సంబంధించిన విషయాలు కానీ, ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు కూడా మన స్టాఫ్
వివరిస్తూ వాళ్లకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మహిళా సంఘాలను బలోపేతం చేస్తూ అన్నీ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ దీంట్లో భాగంగా మనము ముఖ్యంగా ఇప్పుడు వర్షాకాలం కాబట్టి అంటువ్యాధులు ఎక్కువగా ప్రబలే అవకాశం ఉంది. అన్ని ఏరియాలలో డ్రైన్స్ జేసీబీల ద్వారా క్లీన్ చేయడం జరిగింది. ఇంకా ఎక్కడన్నా ఉంటే కూడా మా దృష్టికి తీసుకొస్తే అవన్నీ క్లీన్ చేయిస్తాము. అంటువ్యాధులు ప్రబలకుండా వచ్చే కొత్త వాటర్ కూడా మీరు అందరూ కాచి చల్లార్చిన నీరు తాగితే బాగుంటుంది. ఫిల్టర్ వాటర్ కన్నా మన మిషన్ భగీరథ వాటర్ చాలా బాగుంటాయి. అవి కాచి చల్లార్చుకొని తాగితే అందరికీ మంచిది. కొత్త వాటర్ కాబట్టి, కొత్త నదులు ప్రవహిస్తున్నాయి కాబట్టి కొంచెం ఇది తప్పకుండా పట్టణ ప్రజలందరూ గమనించగలరు. అలాగే మీ పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకొని ఈ వర్షాకాలంలో చెత్తను మురికిని బయట బహిరంగ ప్రదేశాల్లో వేయడం వల్ల ఈగల బాధలు, దోమల బాధలు, అట్లాగే కుక్కలు, పందులు అన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. మీ పరిసరాలలోనే మీ పిల్లలు మీరు అంతా అక్కడే తిరుగుతూ ఉంటారు. కాబట్టి అట్లాంటి ఇబ్బంది కాకుండా మన చెత్త ఆటోలకు తడి చెత్త, పొడి చెత్త వేరు చేస్తూ మీరు ఆటోలకు అందిస్తే అవి మేము ఆ చెత్తను ఊరు బయటికి తీసుకెళ్ళి మా ప్రాసెస్ మేము చేస్తాము. కాబట్టి తప్పకుండా మీరందరూ పట్టణ ప్రజలందరూ కూడా సహకరించాలి. లేకపోతే మన పట్టణంలో ఉన్న జనాభా 1,00,000 జనాభా దాకా ఉంది. ఆ 1,00,000 జనాభా మనం విచ్చలవిడిగా మనం పడేస్తూ ఉంటే మనము ఎంతమందిని పెట్టినా కంట్రోల్ చేయలేని పరిస్థితి ఉంటుంది. మనం 1000-2000 మందిని పెట్టినా ఆ చెత్తలు ఎత్తలేని పరిస్థితి ఉంటుంది. మీరు అందరూ సహకరిస్తేనే పట్టణ అభివృద్ధి సాధ్యమవుతుంది. కాబట్టి మీరు మహిళలు, ముఖ్యంగా మహిళలు మీ ఇంట్లో ఉన్న చెత్త బయటకి రాకుండా మీరు జాగ్రత్త పరుచుకొని ఆటో వచ్చినప్పుడు ఆటోకి అందిస్తే మీరు సేఫ్ ఉంటుంది, మీ పిల్లలు సేఫ్ ఉంటారు, మీ కాలనీలు క్లియర్గా నీట్గా ఉంటాయి. కాబట్టి మీరు అందరూ పట్టణ ప్రజలందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాను. అలాగే పట్టణంలో సైడ్ డ్రైన్స్ ఏదైతే కబ్జాలకు గురైనావో అవన్నీ 1 by 1 స్టెప్ బై స్టెప్ మనము క్లియర్ చేస్తూ ఉన్నాము. చేసే దగ్గర కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు వస్తున్నాయి, ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. బట్ అది తీసిన తర్వాత వాళ్ళకు ఎంత బెనిఫిట్ అవుతుందో వాళ్ళకి అందరికీ అర్థమైన తర్వాత యాక్సెప్ట్ చేస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమం కంటిన్యూగా కొనసాగిస్తాము. అందరూ కూడా మీరు సహకరిస్తే పట్టణానికి ఎక్కడ కూడా మురుగు నీళ్లు రోడ్లపైన బారకుండా మన మురికి కాలువలను. తాండూరు పట్టణ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న మహిపాల్ రెడ్డి పదవి విరమణ పొందారు. తాండూరు డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మహిపాల్ రెడ్డి పదవి విరమణ కార్యక్రమంలో డీఎస్పీ బాలకృష్ణారెడ్డి మహిపాల్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డీఎస్పీ బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ మహిపాల్ రెడ్డి ప్రజల్లో మమేకమై ఎలాంటి సమస్యనైనా సులువుగా పరిష్కరించేవారని అన్నారు. 1984లో కానిస్టేబుల్ గా ఉద్యోగం సాధించి అంచెలంచెలుగా ఎదిగి ఒక మంచి వ్యక్తిత్వంతో తాండూరు ఎస్ఐగా పదవి విరమణ పొందారని, ఆయన శేష జీవితం సుఖ సంతోషాలతో ఉండాలని, అందరితో కలిసిపోయే వ్యక్తి మహిపాల్ రెడ్డి అని డీఎస్పీ బాలకృష్ణారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా పదవి విరమణ చేపట్టిన మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ తమ కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో, పై అధికారుల సూచనలతో, ఆదేశాలతో ప్రశాంతంగా తన విధులు నిర్వహించామని తెలిపారు. డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మహిపాల్ రెడ్డిని డీఎస్పీ బాలకృష్ణారెడ్డితో పాటు తాండూరు పట్టణ సిఐ సంతోష్ కుమార్, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది ఘనంగా సన్మానించారు. గత ఎలక్షన్ 2018లో ఎమ్మెల్యే ఎలక్షన్, ఎంపీ ఎలక్షన్స్ అక్కడ విధులు నిర్వహించడం అనేది ప్రజలతో మమేకమై అందరికీ సహకారాలతో ప్రజలకు శాంతియుతంగా ఎలక్షన్ జరిపించబడినది. మళ్ళీ అక్కడి నుండి మళ్ళీ కొడంగల్ ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. కొడంగల్, దౌలతాబాద్, బొమ్మరస్పేటలో కూడా ఎస్ఐ కూడా పనిచేసినాము. మళ్ళీ తాండూరు 2 సంవత్సరాలు ఎస్ఐగా విధులు నిర్వహించినాము. ఇక్కడ నుండి మళ్ళీ సంగారెడ్డి జిల్లా శ్రీకాకుళం పోలీస్ స్టేషన్కు 2023 జూన్లో గత అసెంబ్లీ ఎలక్షన్, ఎంపీ ఎలక్షన్ దృష్టిలో అక్కడ డ్యూటీ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి తాండూరు నుంచి సంగారెడ్డికి ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. అక్కడ 2 సంవత్సరాలన్నర ఎమ్మెల్యే ఎలక్షన్, ఎంపీ ఎలక్షన్ పూర్తి కాగానే అక్కడి నుంచి మళ్ళీ నాకు వికారాబాద్ జిల్లాకు రావడం జరిగింది. వికారాబాద్ జిల్లాలో గౌరవనీయులైన ఎస్పీ గారు నాకు బంటారంలో ఎస్హెచ్గా విధులకు అప్పచెప్పగా బంటారంలో నేను ఎస్ఐగా 5 నెలలు డ్యూటీ చేయలేదు. అక్కడ నుండి మన తాండూరుకు వచ్చి విధులు నిర్వహిస్తున్నాను. ఈరోజు నేను పదవి విరమణ పొందుతున్నాను. ఈరోజు డేటు 30/6/2025 రోజు నేను ఇక్కడ పదవి విరమణ పొందుతున్నాను. ప్రజల సహకారంతో 41 సంవత్సరంలో ప్లస్ 41 సంవత్సరాలు పైబడి దినాలు నేను
ప్రజల సహకారంతో, మా పై అధికారుల సహకారంతో, మా పై అధికారుల సూచనల మేరకు నేను డ్యూటీ నిర్వహిస్తూ ప్రజలతో మమేకమై ప్రజలకు తోడుగా ఉండి ప్రజల కష్టాలు తెలుసుకొని వాళ్ళకు కొన్ని విషయాలు వాళ్ళకు రాజమార్గంగా కొన్ని కేసులు చేసి రిజిస్టర్ చేయడం జరిగింది. ప్రజల మమేకంతో ఈ వయసున ఈరోజు నేను ఎక్విటెంట్గా ఈరోజు రిటైర్ అవ్వబోతున్నాను. ఈ రిటైర్ కారణము నా భార్య, నా పిల్లలు అందరూ సహకారంగానే ఈ డ్యూటీ చేయగలిగాను. ఇంటి సహకారం కూడా చాలా అవసరము. ఇంటి వాళ్ళ మనకు భార్య పిల్లలది, మన కుటుంబ సభ్యులది మనకు సహకారం కంపల్సరీ ఉంటేనే ఈ ఒత్తిడి డిపార్ట్మెంట్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్లో ఏదైనా కానీ మన ఇంటి దగ్గర మన భార్య, మన పిల్లలు మనకు మంచిగా చూసుకుంటే వాళ్ళు మనకు సంతోషం పెట్టి మనం ఇక్కడ ప్రజలతో మమేకమై ప్రజలతో మంచి చెడు తెలుసుకొని వాళ్ళకు కష్టాలు కానీ మర్యాదగా వాళ్ళకు కొన్ని కష్టమైన పరిస్థితులు ఉన్నప్పుడు కూడా ఆలోచించి వాళ్ళకు ఇరు వర్గాలకు న్యాయం చేసి పంపించేదే నా బాధ్యతని అనుభవంగా నేను చేసినాను. కాబట్టి ప్రజల సహకారంతో మెయిన్గా మా పై అధికారుల సూచన మేరకు ఈరోజు నేను పదవి విరమణ కోరుతున్నాను. ఈ పదవి విరమణకు మా దాంట్లో గౌరవనీయులైన డిఎస్పీ బాలకృష్ణారెడ్డి మరియు మా సిఐ శాంతు కుమార్ గారు వాళ్ళ ఆదేశం వాళ్ళు నా సర్వీస్ పదవి విరమణ ప్రోగ్రాము వాళ్ళు ఘనంగా జరిపినారు. కాబట్టి వాళ్ళకి నేను కృతజ్ఞతలు. అటు మా సిబ్బంది, నా తోటి సిబ్బందికి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ ఈరోజు నాకు ఇంత పెద్దగా నాకు పదవి విరమణ కార్యక్రమం చేసినందుకు డిఎస్పీ గారికి, తాండూరు సిఐ గారికి నేను రుణపడి ఉంటానని చెప్పి వాళ్ళ ఆశీస్సులతో నేను ఈరోజు పదవి విరమణ పొందుతున్నాను. అది అలాగా కాకుండా ప్రజల ఆశీస్సులు నాకు ఉండాలి. ఇక ముందు కూడా మంచిగా ఆరోగ్యంతో హెల్తీగా కుటుంబ సభ్యులు కలిసి కొన్ని రోజులు చల్లగా ఉండాలని చెప్పి వాళ్ళ దీవెనలు, పబ్లిక్ ప్రజల దీవెనలు, ఆఫీసర్ దీవెనలు తీసుకొని భగవంతుని కోరుకుంటూ ఈరోజు నేను సేవ తీసుకుంటున్నాను. యాలల మండల పరిధిలోని బషీర్మియా తాండా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు మరుగుదొడ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి వరకు అవకాశం ఉన్నా గతంలో 6 విద్యార్థులు మాత్రమే చదువుకునేవారు. కానీ తాజా మాజీ సర్పంచ్ మిత్రునాయక్ గ్రామస్తుల చొరవతో తాండూరు పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించి ప్రభుత్వ పాఠశాలలో సుమారు 56 విద్యార్థులను చేర్పించారు. కేవలం 2 ఉపాధ్యాయులు ఉన్నా విద్యార్థులు చక్కగా చదువుకుంటున్నారని, కానీ విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఉపయోగపడేలా టాయిలెట్స్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయంలో బషీర్మియా తాండా తాజా మాజీ సర్పంచ్ మిత్రునాయక్ మాట్లాడుతూ గతంలో పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణానికి 4 లక్షల నిధులతో పూర్తి చేయడం జరిగిందని, ఆ డబ్బులు ఇప్పటి వరకు ప్రభుత్వం ద్వారా మంజూరు కాలేదని, కనీసం టాయిలెట్ల నిర్మాణం చేపడితే విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందని, ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్ల నిర్మాణం కోసం ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పై అధికారులు దృష్టి సాధించి నిధులు మంజూరు చేయాలని మిత్రునాయక్ కోరారు. My name is Vijay Kumar. నేను ప్రైవేట్ స్కూల్లో చదివిన కృష్ణగిరి టాలెంట్ స్కూల్ బాగుంది అని వచ్చిన. ఈ స్కూల్ బాత్రూమ్ లేదు, కట్టియండి సార్. నా పేరు సతీష్. నేను గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చిన. నేను ప్రైవేట్ స్కూల్స్ నుంచి వచ్చిన. ఇలా బాత్రూమ్ లేదు సార్లు, కట్టియండి. మాకు ఇబ్బందిగా ఉంది. వినోమిల్ స్కూల్ నుంచి వచ్చిన. ఒక్కొక్క లైన్ నుంచి పోవాలి రోజులాగా. అద్వైత్ నువ్వు ఎవరు కదలొద్దు. అద్వైత్ ఏ బాబు నువ్వు ఫస్ట్ లైన్ పోనీ. सब्जा मिल के जाओ बेटा.
మై నేమ్ ఈస్ రాధిక. నేను ప్రైవేట్ స్కూల్ నుంచి వచ్చిన. ఈడ బాత్రూమ్ ఒకటే లేదు, కట్టియండి, మాకు ఇబ్బంది అవుతుంది. మాకు బుక్స్ ఇచ్చినారు, పెన్సిల్ ఇచ్చినారు, ఇంకా షార్ప్నర్, పెన్సిల్, డ్రెస్ అన్నీ ఇచ్చినారు. కానీ బాత్రూమ్ ఒకటే లేదు గర్ల్స్కి, అందుకే ఇబ్బంది అవుతుంది. ప్లీజ్ కట్టియండి సార్. అందరికీ నమస్కారము. నా పేరు మిత్రు. నేను బషీర్మియా తాండా తాజా మాజీ సర్పంచ్. ఇప్పుడు ఇక్కడ స్కూల్ దగ్గర ఏం జరుగుతుందంటే, ఇంతకుముందు పోయిన సంవత్సరము 6 మంది 9 మంది ఉన్నారు స్టూడెంట్స్. ఇప్పుడు ఈ సంవత్సరము 52 మంది విద్యార్థులు ఉన్నారు. ఎందుకంటే ప్రైవేట్ స్కూళ్ళ నుంచి గిట గవర్నమెంట్ స్కూల్లో చేర్పించడం జరిగింది. ఎందుకంటే స్కూల్ ఎడ్యుకేషన్లో టీచర్స్ వాళ్ళు బాగా చెప్తున్నారనే ఉద్దేశంతో పిల్లలందరూ రావడం జరిగింది. ఇంతకుముందు ఉన్న పోయిన సంవత్సరం ఏం చేసిండంటే, ఇది కంపౌండ్ వాళ్ళు లేకుండే దీన్ని ఒక యువత ల్యాండ్ ఆయన ఏం చేసిండంటే దాన్ని డిస్మెటల్ చేయడం జరిగింది. ఆ డిస్మెటల్ చేసిన దాన్ని మళ్ళీ నేను 2 లక్షలు నా చేతితోటి పెట్టి ఈ స్కూల్ కంపౌండ్ వాళ్ళు నిర్మించడం జరిగింది. ఆ తర్వాత స్కూల్లో ముఖ్యంగా ఏమున్నదంటే, ఇప్పటి వరకు బాత్రూమ్ అనేదే లేదు. నేను ఖచ్చితంగా ఇది ఏముందంటే, బామ్లా నాయక్ తాండాలో 6 లక్షలది వచ్చిండే. బామ్లా నాయక్ తాండాలో 6 లక్షలు వచ్చిన పని ఏం చేసినామంటే రాజీవ్ కాలనీలో చేసినాం. ఇందిరమ్మ కాలనీలో ఏం చేసినామంటే బషీర్మియా తాండాకు 2 టాయిలెట్స్ వచ్చినాయి, బాత్రూమ్స్. అయితే ఈడ 6 లక్షలు, ఇందిరమ్మ కాలనీలో 6 లక్షలు. అయితే ఇందిరమ్మ కాలనీలో 6 లక్షలు చేసేసినాము, ఇక్కడ 6 లక్షల పని కాలేదు. కాబట్టి ఇప్పుడు నేను దాన్ని కట్టియాలన్నా ముందు కంపౌండ్ వాళ్ళదే ₹1 బిల్ రాలేదు. 4 లక్షలు నేను చేతితోటి పెట్టుకున్నా. ఇప్పుడు ఈడ టాయిలెట్స్ చేయాలన్నా నేను చేసా, దానికి సిద్ధం. కానీ డేట్ అయిపోయింది, ఆల్రెడీ ల్యాబ్స్ అయిపోయింది అంటారనే ఉద్దేశంతో నేను బాత్రూము నిర్మించలేను. ఎందుకంటే ఇక్కడ చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎంపీడీఓ మేడం ఫోన్ చేసి చెప్తే అవును కట్టుండి లేకుంటే లేదనే ఉద్దేశంతో మాట్లాడింది. నా దగ్గర విత్ ఎవిడెన్స్తో రికార్డ్తో సహా ఉంది. ఎంపీడీఓ మేడంకి నెల రోజుల ముందే చెప్పిన, మేడం స్కూల్ స్టార్ట్ అవుతుంది, పిల్లలకు ప్రాబ్లం అవుతుంది మేడం అంటని చెప్తే, అయితే నేనేం చేయాలి, నువ్వు ఎక్కడ చూసినా నువ్వు అన్నీ అట్లే చేసుకుంటూ ఉంటావు అనే ఉద్దేశంతో మాట్లాడింది. కాబట్టి ఎంపీడీఓని ఖచ్చితంగా ఇటువంటి మాటలు మాట్లాడినందుకు ఆమెను వెంటనే సస్పెండ్ చేయాలి. ఇది కలెక్టర్ వరకు వెళ్ళాలి ఇది. ఎందుకంటే అటువంటి ఎంపీడీఓని నేను ఏడ చూడలే, ఎవరు ఏం చేయరనే ఉద్దేశం. పిల్లలకు బాత్రూమ్స్ టాయిలెట్స్ ప్రాబ్లం ఉంది, మేడము లేడీస్ మేడం ఉంది అనే ఉద్దేశంతో ఆమెను మాట్లాడితే, నువ్వేం చేసేది ఉంటే చేసుకో అనే ఆ మాట మాట్లాడింది. కాబట్టి ఆమె ఒక ఈడ లేడీస్ మేడం ఉంది అనే ఉద్దేశంతో అడిగిన, మేడం చాలా ఇబ్బందికరంగా ఉంది, స్కూల్లో టాయిలెట్స్ లేదంటని చెప్తే అర్థమే చేసుకోరు. కాబట్టి ఇది నా మీడియా మిత్రులకు చెప్తున్నా, ఇది ఖచ్చితంగా వారం రోజుల్లో టాయిలెట్స్ కంప్లీట్ కావాలి. లేకుంటే దీని మీద కలెక్టర్ గారు ప్రత్యేకంగా దృష్టి సారించి ఇది వెంటనే బాత్రూమ్ రేపటి నుంచే స్టార్ట్ చేయాలంటే చెప్తున్నా. లేకుంటే ఈడ ఉన్న పేరెంట్స్ ఏమంటున్నారంటే, మా ఆడపిల్లలకు బాత్రూమ్స్ లేదు, మేము స్కూల్కే పంపించాము అనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారు. రేపటి నుంచి ఒకవేళ టాయిలెట్స్ స్టార్ట్ కాలేదనుకోండి, ప్రతి ఒక్క పిల్లలను తీసుకెళ్ళి మా ఏదైతే ప్రైవేట్ స్కూల్లో చేర్పించినామో అక్కడ చేర్పిస్తామంటని అంటున్నారు. కాబట్టి దీని మీద ఖచ్చితంగా ఆల్రెడీ వచ్చిన నా దగ్గర ఉంది, బషీర్మియా తాండాకు ఆల్రెడీ టాయిలెట్స్ శాంక్షన్ అయింది. ఇది ఖచ్చితంగా బషీర్మియా తాండా 12 లక్షలు, బామ్లా నాయక్ తాండా 6 లక్షలు. ఇది శాంక్షన్ అయిన దాంట్లో నుంచి బామ్లా నాయక్ తాండాలో స్కూలే లేదు కాబట్టి అది రాజీవ్ కాలనీలో కట్టడం జరిగింది. బషీర్మియా తాండాలో లేదు కాబట్టి ఇందిరమ్మ కాలనీలో ఒకటి కట్టడం జరిగింది, ఈడగిట ఒకటి కట్టినాము. యాక్చువల్గా ఇప్పుడు 52 మంది 60 మంది విద్యార్థులు ఉన్నారు, కానీ 52 మంది విద్యార్థులు ఈడ స్కూల్కి రావడం జరుగుతుంది. ముఖ్యంగా రేపటి నుంచి టాయిలెట్స్ ఖచ్చితంగా స్టార్ట్ చేయాల్సిందే. స్కూల్ దగ్గరకు వచ్చి ఏదో నాకేం పిచ్చి కుక్క గర్వలేదు, నేను స్కూల్ దగ్గర వచ్చి చెప్పాల్సిన అవసరం గిట్ట లేదు. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్ పిల్లలను ఇంటింటికి తిరిగి గవర్నమెంట్ స్కూల్లో చేర్పించడం జరిగింది. ఇంకొకటి, ఈ కంపౌండ్ వాళ్ళు ప్రతి ఒక్కటి బాత్రూమ్కి ఆల్రెడీ హైకోర్టు నుంచి ఆర్డర్ గిట్ట వచ్చింది. దాన్ని ఇంతవరకు ఎవ్వరు కంపౌండ్ వాళ్ళు 4 లక్షలు ఉన్న కంపౌండ్ వాళ్ళని ఇంతవరకు ₹1 బిల్ రాలేదు. కాబట్టి నేను ప్రతి ఒక్క ఎమ్మెల్యే సాబ్కి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, సార్ ఇది ఖచ్చితంగా కంపౌండ్ వాళ్ళది వారం రోజుల్లో బిల్ చేపియాలి, టాయిలెట్స్ మాత్రం రేపటి నుంచి స్టార్ట్ చేయాల్సింది కోరుతున్నా. తాండూరు పట్టణంలోని ప్రధాన వీధుల్లో మరియు పాత తాండూరులో భద్రతా బలగాలు కవాతు నిర్వహించారు. తాండూరు పట్టణంలోని రైల్వే స్టేషన్ నుండి ఇందిరాజ్ చౌక్ వరకు కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రజల్లో అభద్రతాభావం పోగొట్టేందుకు కవాతును నిర్వహిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాండూరు పట్టణ సిఐ సంతోష్ కుమార్, ర్యాపిడ్ యాక్షన్ పోలీసులు తదితరులు పాల్గొన్నారు.
ఆర్ఏఎఫ్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వారి యొక్క సిబ్బంది మరియు వికారాబాద్ యొక్క యూఆర్టీ సిబ్బంది మరియు స్థానిక తాండూరు పోలీసు ఆఫీసర్స్ ఇన్స్పెక్టర్ గారు మరియు ఎస్ఐలు అందరితో కలిపి తాండూరు పట్టణంలో ఒక మార్చ్ పాస్ట్ చేయడం జరిగింది. ఇది సాధారణంగా రొటీన్ మార్చ్ పాస్ట్ చేసే భాగంగా అంటే ప్రతి నెల కూడా కొన్ని ప్రాంతాల్లో సెలెక్ట్ చేసుకుని చేస్తూ జరుగుతూ ఉంటారు. అట్లా ఈరోజు దానిలో భాగంగానే ఓల్డ్ తాండూరు గడి నుంచి పట్టణంలోని మార్వాడి బజార్, భద్రప్ప గుడి, వినాయక్ చౌక్, గాంధీ చౌక్, తాండూరు, ఇందిరా చౌక్ ఇట్లా అన్ని ప్రాంతాలు కలుపుకుంటూ మార్చ్ పాస్ట్ చేయడం జరిగింది. ఇది ప్రజలలో ఒక భద్రతా భావాన్ని కలిగించడానికి మరియు ఒక సెన్సిటివిటీని పొడగొట్టుకోవడానికి చేసే కవాతు మాత్రమే ఇది. దీంట్లో సిబ్బంది అందరూ కూడా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి దేవాలయాల కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని అన్నారు. సోమవారం బషీరాబాద్ మండలం నీళ్లపల్లి శివార్లోని ఏకాంబరి దేవాలయంలో ఎమ్మెల్యే స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కమాన్ దగ్గర నుండి దేవాలయం వరకు సుమారు 95 లక్షలతో సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ మనోహర్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి మనోహర్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి మనోహర్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి వెళ్తున్నాం ఓకే సార్ भैराग्य संपन्नं जीवन्मुक्तामहम्भजेशुजम्भोराग्निया प्रवर्तमानस्याति ब्रह्मणाति च प्रहाते जतवरः कल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे शम्भोद्वीपे भरतवर्षे मदकण्डे मेरो दक्षिणभागे श्रीधरसमहाक्षेत्रभागे विश्वासुराव संवत्सरे जयनमः आषाढमासयोगे शमकर्णे एवं रामदेशना सत्ताय मत्स्याधिपतितो महात्ममहागोत्रो भवस्याः अस्मन्नगोत्रो भवस्य यजमान नामधेयस्याः मनोहर रेड्डी नामधेयस्याः धर्मपत्न्याः अरुणा नामधेयस्याः चिरञ्जीवेः सह कुटुम्बस्य सबान्धवस्य अस्माकं दृढं ग्रहणमान् कुरुतः अस्माकं सूर्यादिना नवाना ग्रहाण अनुकूलता सिद्ध्यर्थं मम क्षेम स्थेम धैर्य स्थैर्य विजय अभय आयु आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं श्री ఏకాంబరి రామలింగేశ్వర స్వామి పంచ అమృత అభిషేక ఆరాధన అహం కరిష్యే రామలింగేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం దినే దినే అభివృద్ధ్యర్థం ఇది సంకల్పం. ఓం గణానాం గణపతిగం వవామహే కవిం కవీనామపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనః శృణ్వన్నోతిభిస్సే దశాదనం శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. ఓం ఓం మహాగణాధిపతిం ఆవాహయామి ఓం మహాగణాధిపతిం ఆవాహయామి ఓం మహాగణాధిపతిం ఆవాహయామి ఓం మహాగణాధిపతి. అనంతరం బషీరాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తమ సత్తా చాటాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో పదవులు, నామినేటెడ్ పదవుల భర్తీకి నాయకులు మరియు కార్యకర్తల నుండి వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షులు వినోద్ రెడ్డి దరఖాస్తులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సభ్యులు రమేష్ మహారాజ్, అధికార ప్రతినిధి నరేందర్, బషీరాబాద్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. అట్లా జరగదని కూడా కూలంకుషంగా మనం చెప్పి ఉన్నాం. ఆ గ్రామంలో గ్రామ కమిటీ అధ్యక్షుల ఆధ్వర్యంలో వారు కూర్చొని చెప్పిందే నడుస్తుందని చెప్పినాం. ఏ ఒక్కరు నా గోడల మధ్యలో కూర్చొని లిస్టు తయారు చేస్తే నడవదని చెప్పి కుండ బద్దలు కొట్టినట్లు ప్రతి మీటింగ్లో నేను చెప్తా ఉన్నాను. ఇందిరమ్మ కమిటీ మన దగ్గర ఒకటి ఉంటుంది. కమిటీస్ కూడా వాళ్ళ సహకారంతో మీరు ఇచ్చినటువంటి కమిటీల ద్వారా మనం వేసుకోవడం జరిగింది. కమిటీలు ఇచ్చినటువంటి ఏదైతే హౌసింగ్ సిఫారసు చేసిందో వారికే హౌజెస్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత ఇంకా కూడా మేము మాట్లాడాలంటే తప్పకుండా వారు చెప్పినటువంటి ప్రతి దానికి కూడా మేము సమాధానం చేస్తాం. ఇంకా కూడా కలిసి రేపు ఏదున్నా ఖచ్చితంగా ఏం చేసినా ఎవరో మాట్లాడినా మన నియోజకవర్గ
మన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు వాళ్ళు బాగుండాలా, గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ మన బీద పరుగు ఉదయన వర్గాలకు చేరే విధంగా ఖచ్చితంగా అందరినీ కలుపుకొని పనిచేపించే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నాకు ఉంది. నేను దానికి అందరినీ కలుపుకొని సామాన్య మానవులు చేరే విధంగా నేను పనిచేస్తానని చెప్పి కూడా మరొకసారి మీకు అందరికీ తెలియజేసుకుంటూ గౌరవ పెద్దలు నరేందర్ గారు మాట్లాడవలసిందిగా 2 నిమిషాలు మాట్లాడవలసి కోరుతున్నాను. వారి యొక్క సమస్యలు కానీ వాళ్ళ యొక్క సూచనలు కానీ తెలుసుకొని వారికి పార్టీ లోపల వారి యొక్క ఏ శాఖకు ఏ విభాగానికి ఏ స్థాయి లోపల వాళ్ళకు అవకాశం కల్పించాలన్నది ఒక ప్రిస్క్రైబ్ ఫార్మాట్ తీసుకొని ఈరోజు మేమంతా మీ దగ్గరికి రావడం జరిగింది. ఈ కార్యక్రమం లోపల గౌరవ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారు, అదేవిధంగా మన ఫైనాన్స్ కమిషన్ స్టేట్ డైరెక్టర్ గారు మన రమేష్ మహారాజ్ గారు, ఇంకా మన పార్టీ అధ్యక్షులు నరసింహ గారు, అజయ్ ప్రసాద్ గారు, ఇంకా చాలామంది పెద్దలు ఈ కార్యక్రమం లోపల గతంలో కూడా నేను జిల్లా బాధ్యతలు తీసుకున్నప్పుడు చాలామంది ఇక్కడ నాయకులంతా కూడా నా వెంబడే ఉండి ఎన్ని ప్రోగ్రాం ఇచ్చినా కూడా అన్నిటి కూడా మీరు విజయవంతం చేయడం జరిగింది. మీకు అందరూ కూడా ధన్యవాదాలు తెలుస్తుంది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనోహర్ రెడ్డి గారి అభ్యర్థిత్వం ఖరారు అవుతున్న ఆ సందర్భం లోపల మనం ఇదే ప్రదేశం నుంచి మీకందరూ కూడా తెలియజేస్తూ, అదేవిధంగా ముఖ్యంగా గతంలో ఎట్లంటే ఇంతకుముందు మాట్లాడినట్టు చాలామంది మన వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఎందుకంటే మనం కూర్చోబెట్టి మాట్లాడి మనం ఎవరినో సెలక్షన్ చేసే కార్యక్రమం ఉంటుండే. కానీ పార్టీ ఏం ఆలోచన చేస్తుందంటే ఈ యొక్క డేటాబేస్ ఎవరెవరు చురుకైన వాళ్ళు వారు ఆ డేటాబేస్ అనేది ఏ విభాగాలలో వాళ్ళకి ఆసక్తి ఉంది. ఉదాహరణకు మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఎవరు ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళ యొక్క అనుభవం ఏముంది, ఇవన్నీ కూడా ఒక ప్రిస్క్రైబ్ ఫార్మాట్ తీసుకొచ్చాం అన్నమాట. ఆ ఫార్మాట్లో వాళ్ళు స్వయంగా నింపి ఫోటో గిట్ట అతికించి వాళ్ళ యొక్క పూర్తి వివరాలన్నీ కూడా దీంట్లో పెట్టి వాళ్ళు మాకు సబ్మిట్ చేస్తే దాన్ని మేము గాంధీ భవన్కు సబ్మిట్ చేసి ఆలోచన అందరం కూడా చేసుకొని అప్పుడు ఎవరిని నిర్ణయించాలి అనేది చేయడం జరుగుతుంది. అయితే ఇది మన మున్సిపల్లో అయితే కూడా మున్సిపల్ టౌన్ కాంగ్రెస్ కూడా ఫార్మాట్ ఉంది, మండలాలకు ఉంది. అదేవిధంగా బ్లాక్ కాంగ్రెస్ కూడా కొత్తగా కమిటీ చేస్తున్నాం. దాని రాబోయే గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ తదితర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు సత్తా చాటాలని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. యాలల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడిన వారిని తప్పకుండా గుర్తిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, పరిశీలకులు తదితరులు పాల్గొన్నారు. 6 గ్యారెంటీలను అమలు చేస్తున్న కార్యక్రమంలో మరొకసారి మీతో మాట్లాడడానికి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారే స్వయంగా వచ్చి ప్రతి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి గ్రామ కాంగ్రెస్ నాయకులను, మండల నాయకులను, జిల్లా నాయకులను కూర్చోబెట్టి ఒక 10,000 మందితో మాట్లాడాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మన హైదరాబాద్ నగరానికి ఈ యొక్క 4 తారీఖు రోజు 2 గంటలకల్లా వస్తున్నారు. కాబట్టి మనం చేసిన కార్యక్రమాల్ని, ఇంప్లిమెంట్ చేసిన కార్యక్రమాల్ని అధ్యక్షుడి ద్వారా కూడా ఇంకా ఏం చేయబోతున్నాం, ఏ విధంగా స్థానిక సంస్థల్లో గెలవబోతున్నాం, గెలవడానికి ఏం చేయాలన్న దాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు దిశ నిర్దేశం చేస్తారు. మహేష్ కుమార్ గౌడ్ గారు పార్టీని బలోపేతం చేయడానికి ఏ విధంగా మనం కమిటీస్ వేసుకోవాలి, ఏ విధంగా ఉద్దేశం మనకందరికీ పార్టీ పరంగా ఏనో 4 గోడల మధ్యలో కూర్చొని పేర్లు రాసుకొని ప్రెసిడెంట్ డిక్లేర్ చేసేది గతంలో ఉండే. ఆ విధంగా ఉండొద్దని చెప్పి గౌరవ ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే గారు, మన లీడర్ ఆఫ్ అపోజిషన్ పార్లమెంటేరియన్ రాహుల్ గాంధీ గారు, మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు, మన స్టేట్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారు కలిసి మీరు ఎక్కడైతే మన కార్యకర్తలు ఉంటారో ఆ మండలానికి వెళ్ళండి,
ఆ మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామం నుంచి ఉన్నటువంటి మన పార్టీకి కష్టపడి పనిచేసినటువంటి ప్రతి ఒక్కరిని పిలిచి దాంట్లో ఎవరు సీనియర్ లీడర్లు ఎవరైతే ఉన్నారో 2017 కొద్ది ముందు ఎవరైతే పనిచేసి ఉన్నారో వారితో బయోడేటా వారు పార్టీకి ఏమేమి సేవలు చేసిండ్రు అప్లికేషన్స్ అందరూ కూడా మీకు 2 రోజుల నుంచే మన క్యాంప్ ఆఫీస్ నుంచి మీకు షేర్ కూడా చేయడం జరిగింది. మా దగ్గర కూడా ఉన్నాయి. తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఇప్పుడు ఉన్నటువంటి పోస్టు మండల పార్టీ అధ్యక్షుడు, ఇంకా చాలా పోస్టులు ఉన్నాయి, కొన్ని నామినేటెడ్ పోస్టులు కూడా ఉన్నాయి. మీకు ఏదేదైతే కావాలనో మీ అర్హతలను బట్టి మీరందరూ కూడా అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి ఇవ్వండి. ఎందుకంటే గతంలో ఏమో 4 గోడల మధ్యలో కూర్చున్నాం, ఇంట్లో కూర్చున్న పేర్లు రాస్తుంటే పలానా ఇల్లాయ కావాలి, పలానా పుల్లాయ కావాలని చెప్పి ఆ వ్యవస్థకు స్వస్తి పలికి డీసెంట్రలైజేషన్. ఎందుకంటే మనకు ప్రజల మీద వీరి మనం గెలిపించేవాళ్ళు, కార్యకర్తలు బాగున్నప్పుడే పార్టీ బాగుంటుంది. పార్టీ స్టాండర్డ్ ఉండాలంటే కార్యకర్తల నుంచి ఆ లీడర్ వస్తే బాగుంటుందని ఒక మంచి ఉద్దేశంతో మన తెలంగాణలో ఇది ఇంప్లిమెంట్ చేయడం, అది కూడా మన జిల్లాలో ఏదైతే మీనాక్షి నటరాజన్ గారు డైరెక్షన్ ఇచ్చిండ్రో వారు ఇచ్చినటువంటి ఒక చిన్న గీత కూడా తప్పకుండా వారు ఇచ్చినటువంటి ప్రకారం ఈరోజు మన అధ్యక్షుడు మరి ఎవరైతే న్యాయం చేయగలుగుతారో వారు కూడా విచారణ ఎంక్వైరీ చేసుకొని మరి పార్టీ అభివృద్ధి కొరకు ఎవరైతే కృషి చేస్తారో వారిని నియమింపబడుతుంది. కావున ఆశావాహులు ఎక్కువగా ఉన్నప్పటికీ మరి పదవి మాత్రం ఒకరికే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వచ్చిన వారు మరి ఇది కాకుండా రానివారు వచ్చిన వారు అందరూ కలిసి మరి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మన మండలం నుంచి మరియు అత్యధిక స్థానాలు గెలిచి లోకల్ బాడీ మరి ఎంపీపీ జెడ్పీటీసీ స్థానాన్ని మరి అదేవిధంగా ఎక్కువ మెజార్టీ సర్పంచ్ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి మనమందరం కూడా ఒకరికొకరు కలిసి మరియు కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి పదంలో తీసుకుపోవడానికి మేమందరం కూడా కృషి చేస్తామని ముఖ్యంగా దయచేసి చెప్తూ ఉన్నాము. అందరం కలిసినట్లే మరి కలిసి పనిచేయాలి. ఎందుకంటే ఆయనకు వచ్చింది కదా నాకేందనే ఉద్దేశం కాకుండా మరి అందరికీ ఏదో ఒక రూపంగా న్యాయం జరుగుతుంది పార్టీకి పనిచేసిన వారికి. కావున దయచేసి మనమందరం కూడా కలిసి మరి పనిచేసి గౌరవ శాసనసభ్యుల వారికి పేరు తీసుకొచ్చే విధంగా మనమందరం నడుచుకుంటామని తెలియజేసుకుంటూ యాలల మండల పరిధిలో సుమారు 185 లక్షలతో పగిడిపల్లి నుండి పటేల్ చింతా తాండాకు బ్రిడ్జ్ మరియు బీటీ రోడ్డు ఏర్పాటు కోసం ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. తాండావాసులు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డిని పువ్వులతో ఎమ్మెల్యేను మహిళలు ఘనంగా స్వాగతం పలికారు. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తమ తాండాకు అత్యధిక నిధులు ఇచ్చినందుకు తాండావాసులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తాండావాసులతో పాటు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు అయ్యగల్ల భీమయ్య తదితరులు పాల్గొన్నారు. अपन बाइलो के 31 एक ही रेडी मामे सारे पर आंटी कर दे गुड़ी लगु जाओ ऊपर नहीं ఎంత మంది ఉన్నారు బషీరాబాద్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ సమావేశంలో రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సభ్యులు రమేష్ మహారాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ కార్యకర్తలను పార్టీ గుర్తించాలని అన్నారు. నాడు రోహిత్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించామని, ప్రస్తుతం మనోహర్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించామని, ఇందులో పెద్ద తేడా లేదని రమేష్ మహారాజ్ అన్నారు. పాత కాంగ్రెస్ పార్టీ నాయకులకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని సమావేశంలో రమేష్ మహారాజ్ తన ఆవేదనను వ్యక్తం చేశారు. చెప్పండి, రెక్టిఫై చేస్తామని చెప్పడం జరిగింది. అది నేను తయారు చేస్తున్నాను. అది తయారు చేసి మరి మీరు టైం ఇస్తారా వస్తాను, లేదా పంపించమంటే లోకల్ దాకా పంపిస్తాను. అది మీకు టైం ఉండకపోవచ్చు మా కొరకు. అయితే నా ఒకటే 2 విషయాలు మీకు చెప్పింది. నేను గతంలో రెడ్డిగా నాకు మొత్తం ఇచ్చేసిందంట. మీరు ఆపిండ్రు తెచ్చిండ్రు
అది మొత్తం మళ్ళీ ఓకే అని చెప్పి చేసేదని చెప్పి ఎంపీడీతో మాట్లాడినా అట్లే మీరు జవాబు ఇవ్వండి, మీరు జవాబు ఇవ్వండి, నేను మాట్లాడి మీరు జవాబు ఇవ్వండి. అట్లే పెద్దగొట్టలు కూడా అన్యాయం జరిగింది. ఇప్పుడు ఒక విషయం ఏమంటే ఈ విషయంలో ఆయన చెప్పిండు ఏముందో మీరు మాకు చెప్పుంటే మేము దాన్ని సేకరిస్తాం, దానికి ఇది చేస్తాము అనే న్యాయంగా చూసుకుంటారని చెప్పినందుకు చాలా చాలా సంతోషం. ఏముందో నేను ఆయనకు రాతపూర్వక ఇస్తా, లేకపోతే ఆయన ఎక్కడ కలుస్తా అక్కడ పోయి కలుస్తా. కాకపోతే ఏ ఊరిలో ఎవరెవరైతే బాధపడుతున్నారు గ్రామస్తులు వాళ్ళని తీసుకొని ఇదే కలెక్టర్ ఆఫీస్లోనూ ఇదే ఎంఆర్ఓ ఆఫీస్లో ఎంబీఓ ఆఫీస్లో వాళ్ళ ముందు ధర్నాలు చేస్తే నిశ్చయం నేను ఉంటాను అనుకున్నాను. ఇది రానియప్పుడు ఈ పరిస్థితి. ఏ విషయమైనా ఏ సంక్షేమ కార్యక్రమాలైనా ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళకు గ్రామస్తులు ఓటర్లకు చెప్తున్నాను, మా నాయకులకు కాదు. ఎవరైతే ఓటర్లు బాధపడుతున్నారు ఇప్పుడు ఏమన్నదంటే ఇప్పుడు ఈ 2 గ్రామాల్లో మీకు ఒక ఉదాహరణ చెప్తున్నాను నేను. అది ఎందుకు చేసిండ్రు ఏం చేసిండ్రు ఒక్కొక్క చిన్న సవాల్ వస్తుంది మన ముందర. మాకు సిక్కొస్తుంది మంది ఏమంటే మీ దగ్గర బీఆర్ఎస్ కాంగ్రెస్ వస్తుంది అంటారు. ఏం చెప్పుకోవాలి మేము ఈ పరిస్థితిలో? నేను గతంలో మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తున్నా, వాళ్ళు కొత్త వచ్చారు, మీరు కూడా కొత్త ఉండరు. మేము 20 ఏళ్ళ కూడా ఉన్నాయి కదా. అయితే మాకు పార్టీ పోస్టులు పెట్టండి, లేకపోతే సంక్షేమ కార్యక్రమాలు పెట్టండి. మీరు ఎందుకు అంటున్నారంటే నా దగ్గర వచ్చి ఏడుస్తారు మంది. అయ్యా గతం 20 ఏళ్ళ మంది ఇబ్బంది పడుతుంది, ఇప్పుడు కూడా ఇబ్బంది పడుతున్నాం. ఒక సవాల్ వస్తున్నాడు అందరూ మనం ఏమంటే మీరు తీసుకొచ్చిన కొత్త వాళ్ళకి అందరికీ కొత్త వాళ్ళందరూ తీసుకొచ్చిందాక మా కాంగ్రెస్ ఓటు బ్యాంక్ 10 ఉంది, 10 ఓట్లు ఉన్నాయి. మీరు కొత్త కాంగ్రెస్ ఓటు తీసుకొచ్చిన ఆ లెక్క ప్రకారము ఇంకొక 60%, 50% ఓట్లు పెరగాలి. కానీ పెరగలేదు. ఓటర్లు ఎక్కడికి అక్కడే ఉన్నారు, నాయకులే వచ్చింది. ఇప్పుడు మీరు గెలిచిండ్రు, అక్కడ రోహిత్ రెడ్డి గతంలో గెలిచిండు, పెద్ద తేడా లేదు. రోహిత్ రెడ్డి గెలిచినప్పుడు ఒరిజినల్ కాంగ్రెస్ ఉండదు, ఏం గెలిచినప్పుడు చిన్న మెజారిటీలో గెలిచింది. ఇప్పుడు అదే పరిస్థితి ఉన్నది. అదైనాక ఎంపీ ఎలక్షన్ అయితే మనకు నెగిటివ్ వచ్చింది మన కాన్స్టిట్యూన్సీ. ఇప్పుడు ఏమైతే మనం కొత్త కాంగ్రెస్ వాళ్ళు తీసుకొచ్చినాము ఏమంటే తేడా వచ్చిందా? 50% అట్లీస్ట్ ఓటు రావాలి. నాయకులు వచ్చింది కానీ ఓటర్లు రాలేదు. నేను వాళ్ళకి ఇది చేయడం లేదు కదా, మీరు చేయలేదని చెప్పడం లేదు, కానీ ఫరక్ పడలేదు. ఎందుకంటే ఓటర్లు అందరూ హుషారులు, ఎక్కడ ఓటారు అక్కడే ఉన్నారు. అయ్యా కొత్త వాళ్ళు కూడా మేము తీసుకొని వస్తాం, కానీ పాత వాళ్ళకి ఇబ్బంది పడ్డారు. ఇదే కొత్త వాళ్ళు వచ్చి వాళ్ళకి ఇబ్బంది పెట్టిన వాళ్ళకి ఆదుకున్నట్టు ఎవరు? ఓటర్లు మాట్లాడుతున్నాం, నాయకుల గురించి మాట్లాడడం లేదు. అయితే ఇది సరిదిద్దకపోతే సార్ రాబోయే ఎలక్షన్లో మనకు పరపడుతుంది వచ్చిందా? అది కాకుండా నేనే చూపుకున్నాను, నేను సవాల్ లేపాలవుతుంది, ధర్నాలు చేయాలవుతుంది, మన సొంత పార్టీ వ్యతిరేక మనకు డిసిప్లిన్ వస్తుంది. ఇవన్నీ కాకుండా మన దగ్గర ఇప్పుడు మీరేమైతే చేస్తున్నారు, ఇప్పుడు ఇది ఎందుకు వచ్చింది? ఇది సింపుల్ సవాల్. దేర్ వాజ్ రివ్యూ మీటింగ్ పార్టీ మీటింగ్లో, పార్లమెంటరీ మీటింగ్లో అన్నీ దాంట్లో 90% అంటే ఏమన్నారు? మా దగ్గర వాళ్ళు వచ్చిండ్రు, మా పోస్టులు పోతున్నాయి, మాకు గుర్తింపు లేదు. చెవల కాన్స్టిట్యూషన్ ఎన్ని మంది మాట్లాడారు రివ్యూ మీటింగ్లో? చాలామంది మాట్లాడారు. అందుకొరకు ఇప్పుడు పోస్టులు ఉన్నాయి. ఎవరికి ఇవ్వాలి? పార్టీ పోస్టులు ఉన్నాయి, గవర్నమెంట్ పోస్టులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అందుకొరకు ఇవి వచ్చింది. అదైనా కదా 2017 ఒక బెంచ్ మార్క్ పెట్టిండ్రు. ఎందుకు పెట్టిండ్రు? అదే 2017 బెంచ్ మార్క్ పార్టీలో పెట్టిండ్రు. ఇంకనేమో వాళ్ళ గవర్నమెంట్ పోస్టులో కూడా పెట్టింది. అయితే నేను ఒకటే చెప్తున్నాను అందరికీ, అయ్యా మీ ద్వారా అందరికి నేను మాట్లాడుతున్నాను. ఏ ఊళ్ళో అయితే అక్రమాలు జరిగింది, ఏ ఊళ్ళో అయితే మీకు అన్యాయం జరిగింది, ఒరిజినల్ కాంగ్రెస్ ఓటర్లు అయితే 40-50 మా కాంగ్రెస్ ఉన్నారు, రాని ఎమ్మెల్యే దగ్గర పోదాం, దాన్ని సరి తీసుకుందాం. అర్థమైందా? ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్తారు రెడ్డిగా నాకు కొద్ది ఇది ఏమంటారు మన ఒకటిగా ఇవన్నీ సవాళ్ళు చెప్తారు, లేకపోతే ఆయన చెప్పని చెప్పి దానికి చెప్పేది. నేను ఒకటే చెప్తున్నాను, అయ్యా మేము 40 ఏళ్ళు కూడా మేము కాంగ్రెస్లో ఉన్నాం, మీరైతే 2 ఏళ్ళు ఉన్నారు. ఇంకా నేను చెప్తున్నాను, మీరు వచ్చినాక కూడా పెద్ద ఫరక్ పడేది ఓటున్నా. అయితే అందరూ కలిసిపోతాం, అందరూ కలిసి దీన్ని మళ్ళొకసారి బలపడతాం. జై హింద్, జై కాంగ్రెస్.
బషీరాబాద్ మండల కేంద్రంలోని పిఎస్సిఎస్ కార్యాలయంలో చైర్మన్ వెంకట్రామరెడ్డి అధ్యక్షతన సాధారణ సమావేశం జరిగింది. సోమవారం జరిగిన సాధారణ సమావేశం అనంతరం కార్యాలయం ప్రాంగణంలో చైర్మన్ వెంకట్రామరెడ్డి, వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్, డైరెక్టర్లతో పాటు కార్యాలయం ముందు మొక్కలను నాటారు. చెట్లు కనిపిస్తలేవు అన్న, వాళ్ళకి కనిపిస్తుంది. చలో ఇప్పుడు రెండు దిక్కులు ఒక్కసారి చేయండి. దింపుతాను, మీరు ఫస్ట్ టైం మర్చిపోయండి అన్న. ఆ చెట్లు కనిపిస్తలేవు, మీరే కనిపిస్తున్నారు. మొక్క పట్టుకోండి ఎవరన్నా. ఇది కామన్ అన్న చెట్టు తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సిటీ కేబుల్